హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తాతయ్య, రా తేజ, కూర్చో. తేజ తాతగారి దగ్గరగా వచ్చి కింద పరుచు ఉన్న తివాసీ మీద కూర్చున్నాడు. ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? ఆ. అత్తయ్య వాళ్ళ కబుర్లేమిటి? అత్తయ్యకి ఒంట్లో బాగాలేదు. లేకపోతే తను కూడా నిన్ను చూడడానికి వచ్చేదే. ఏమిటి సుస్థి? ఎప్పటిదే బాగా నీరసపడిపోయింది. ఇంతలో కాషాయ బట్టలు ధరించిన ఒక అతను వచ్చి మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు అని చెప్పడంతో తాతగారు వెంటనే లేచి వెళ్ళారు. తేజ నిట్టూర్పు విడిచాడు. తాతగారి ఉత్తరం అందగానే మేనత్తని కూడా తీసుకుని హైదరాబాద్ రావడానికి రాజమండ్రి వెళ్ళాడు. ఆవిడ లేవడం లేదు. 4 లంకణాలు మంచానికి అంటుకుపోయినట్లుగా ఆవిడకి అప్పుడప్పుడు సడన్గా ఇలా అనారోగ్యం చేయడం సంవత్సరాల తరబడి వస్తున్న అలవాటే. ఆవిడని వదిలి రాలేక అతను తటపటాయిస్తుంటే నాన్నని నువ్వైనా చూసిరా అంటూ బలవంతం చేసి పంపింది. తేజ ఈ ఉదయమే హైదరాబాద్ వచ్చాడు. తాతగారు స్వాములవారితో బస చేసిన జానకీ కుటీర్ ఎవరో రాజుగారిది. కాషాయ వస్త్రాలు ధరించి పనుల మీద హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న శిష్యులు చాలామంది ఉన్నారు. వారు స్వాములవారిని చూడడానికి వచ్చిన జనాన్ని సర్ది కూర్చోపెట్టడం, లోపలికి పంపడం చేస్తున్నారు. అక్కడ వరండాలో కూర్చుని ఉన్న చాలామంది వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి తర్క వితర్కలు జరుపుతున్నారు. వారిలో కలిసి ఉన్న తాతగారు తేజాని చూడగానే వచ్చావా అన్నట్లు తల ఊపి ఊరుకున్నారు. జనసముద్రం కాస్త తగ్గిన వేళ చూసుకుని తేజ తాతగారి దగ్గరకు రాబోయాడు. ఆయన భోజనాలు కాని తర్వాత మాట్లాడదాం అని వెళ్ళిపోయాడు. పెళ్లి భోజనాల్లా బారులు తీరి అరిటాకులు పరిచి వాటిలో అందరికీ పిండి వంటలతో గుమగుమలాడిస్తున్న భోజనం వడ్డించారు. భోజనాలు అవగానే తాతగారితో మాట్లాడవచ్చు అనుకున్న తేజాకి అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. ఆయన చుట్టూ మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ధర్మోపదేశంలో ఉన్న సూక్ష్మ సందేహాల గురించి చర్చించుకుంటున్నారు. వాళ్ళ మధ్య నుంచి ఆయన్ని పిలవడం అసంభవంగానే ఉంది. తేజ అక్కడే ఉన్న ఒక స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డాడు. తర్క వితర్కాలు పూర్తి అయినాయి. మీమాంస అంతమైంది. అందరూ ఎవరితోవన వారు వెళ్ళిపోయారు. అప్పటికి 4 గంటలు కావస్తోంది. అందరూ వెళ్ళగానే తేజ ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడో లేదో ఇంతలో ఎవరో వచ్చి రమ్మంటున్నారంటూ తీసుకువెళ్లారు. ఇక మళ్ళీ ఇప్పుడప్పుడే కనిపిస్తాడో కనిపించడో. తేజ అనుమానంగా లోపలికెళ్లే ద్వారం వైపు చూస్తుండగా ఎక్కువ సమయం కాకుండానే ఆయన తిరిగి వచ్చిన స్థానంలో కూర్చున్నాడు. ఎలా ఉన్నావు? ఊళ్ళో సంగతులేమిటి? కుశల ప్రశ్నలు అడిగారాయన. ఇంటికి వెళ్దాం రా తాతయ్య. నేను వ్రాసిన ఉత్తరం నువ్వు సరిగ్గా చదవలేదా? స్వాములు వారితో ఉత్తర దేశం పాదయాత్ర వెళ్తున్నానని వ్రాసానుగా. ఈ వయసులో నువ్వు తట్టుకోగలవా? పండిన పండు ఎక్కడున్నా రాలిపోతుందిరా. దానికి రాయి దెబ్బ తగలక్కర్లేదు. సుడిగాలి వీచనవసరం లేదు. నిజం చెప్పాలంటే మీ నాన్న పోయినప్పటినుంచి ఈ జీవితాన్ని శవవాహకుడిలా ఎప్పుడెప్పుడు ఈ భారం వదిలించుకుంటానా అన్నట్లుగా భరిస్తూ వచ్చాను. నువ్వు లేకపోతే ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను తాతయ్య అని అనిపిస్తోంది. అందులో 3 నెలలు నేనెలా భరించగలను? ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా? ఇది వేరు. ఏ రోజుకు ఆ రోజు తిరిగి వస్తావని ఎదురు చూశాను. అదే కాకుండా నువ్వు వెళ్ళిన ఊళ్ళు నేను రాలేనంత దూరం కాదు. ఇంత క్రితం స్వాములవారి శిష్యుడు ఒక ఆయనతో ఈ ప్రయాణం గురించి చెబుతున్నాడు. మీ యాత్రలో రిషికేశ్, బద్రీనాథ్ కూడా ఉన్నాయట కదా. ఉత్తర దేశంలో పుణ్యక్షేత్రాలన్నీ ఉన్నాయి. అతను తల అడ్డంగా తిప్పాడు. వద్దు తాతయ్య, వద్దు. అంత దూరం నువ్వు వెళ్ళవద్దు. నాకసలు చాలా భయంగా ఉంది. నీకంతగా అవి చూడాలని ఉంటే నేను వెంట ఉండి తీసుకువెళ్తాను.
ఇప్పుడు మాత్రం వద్దు, రానని ఆయనకు చెప్పెయ్యి. అతని కంఠం వణికింది. అతని మనోస్థితి అర్థం చేసుకున్నట్లుగా ఆయన చెయ్యి ఎత్తి అతని వీపు మీద ఆనించాడు. నేను వెళ్తున్నది వాటిని చూడాలని ఆశతో, కోర్కెలతో కాదు. నేనసలు ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నది నీకోసమే. నేను బాగా ఆలోచించే ఈ నిశ్చయానికి వచ్చాను. తాతయ్య, అతను చివ్వున తలెత్తాడు. నీ మాట కాదంటున్నానని మనసుకు కష్టపెట్టుకోకు. నేను బ్రతికి ఉండగా నువ్వు నీ ఒంటరితనం భరించడం నేర్చుకుంటే నేను పోయిన తర్వాత అది నిన్ను బాధించదు. తేజ, నీకు గుర్తు ఉందో లేదో, నీ చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన చెబుతున్నాను విను. నీకు చిన్నప్పుడు మన ఇంట్లో ఎలుకల్ని పట్టడానికి వచ్చే నల్లపిల్లి అంటే చాలా భయం ఉండేది. ఒకసారి ఎప్పుడో నిద్రలో నువ్వు దాహం వేసి మంచినీళ్ళ కోసం లేచి కూర్చున్నప్పుడు అది కిటికీలోనే నీకెదురుగా కూర్చుని కనిపించింది. నల్లటి ఆ రూపు, పచ్చటి ఆ కళ్ళు చూసి నిద్రమత్తులో నువ్వు దెయ్యం, దెయ్యం అంటూ బిగ్గరగా అరిచావు. ఆ రోజు నుంచి నీకు అది కల రావడం ప్రారంభించింది. ఒంటి నిండా చెమటలు కారుతుండగా నిద్రలో లేచి నా మెడని కౌగిలించుకునేవాడివి. అది పిల్లిరా నాయనా, ఏం చెయ్యదు, నువ్వు కొట్టి చూడు, పారిపోతుంది అని నీకు నచ్చచెప్పటానికి ఎంతో చూశాను. కానీ నీ పసి మనసుకి ఆ మాట ఎక్కడం లేదు. రాత్రిపూట నువ్వు నిద్ర మానేశావు, చిక్కిపోవటం ప్రారంభించావు. నన్ను నీ దగ్గర నుంచి కదలవద్దని ఏడ్చేవాడివి. చివరికి ఆ పిల్లిని గురించిన నీ భయం పోగొట్టడానికి నేను ఒక ఆలోచన చేశాను. నీ మంచం వెనక గోడ మీద ఎలుక బొమ్మను ఒకదాన్ని తాడుకు కట్టి వేలాటి తీశాను. ఆ నల్ల పిల్లిని పట్టుకు నువ్వు చూడకుండా నీ మీద గిరాటేసి అక్కడే ఉన్న బీరువా చాటుకి తప్పుకున్నాను. పిల్లిని చూడగానే కేకలు పెట్టావు, అరిచావు, భయంతో కసిరావు. పిల్లి గోడ మీద ఉన్న ఎలుక దగ్గరికి వెళ్ళడానికి నీ మంచం మీద ఎక్కసాగింది. నువ్వు అరుస్తూ దిండుతో దాన్ని మంచం ఎక్కనీయకుండా కొట్టసాగావు. చివరికి దానికి దెబ్బ తగిలి కుయ్యమంటూ తోక ముడుచుకుని వెళ్ళిపోయింది. నేను అప్పుడు నీ మంచం దగ్గరకు వచ్చి ఏం తెలియనట్లుగా ఏమిట్రా బాబూ అని అడిగాను. ఒంటి నిండా చెమటలు కారుతున్నా నవ్వుతున్న ముఖంతో నా మెడ చుట్టూ చేతులు వేస్తూ, అది నిజంగా పిల్లే తాతయ్య, నిన్ను దిండుతో కొట్టాను, పోయింది అన్నావు. నేను వచ్చి పిల్లిని పట్టుకువచ్చి ఎలుక బొమ్మను చూసి అది తినాలని పిల్లి ఆరాటపడుతుంటే అందకుండా చేసి ఇద్దరం పకపకా నవ్వాం. ఆ పూటనే దెయ్యం గురించి నీ భయం పోయింది. రాత్రులు నిశ్చింతగా నిద్రపోవడం ప్రారంభించావు. నీ ఆరోగ్యం చక్కబడింది. అంతకంటే పెద్ద పిల్లి ఇప్పుడు ఒంటరితనం అనే ఈ బాధ నిన్ను బాధపెడుతుంది. నువ్వు దాన్ని ఎదుర్కోవడం మానేసి కళ్ళు మూసుకుని నా వైపు తిరిగి నా నీడలో ముఖం దాచుకోవాలని అనుకుంటున్నావు. ఇది వద్దంటున్నాను. నా మాట విను. నువ్వు పెళ్లి చేసుకో. ఒకళ్ళిద్దరు పిల్లలు పుడితే. వద్దు తాతయ్య, ఆ మాట నాకు చెప్పకు. ఎందుకు వద్దురా? పెళ్ళైతే ఆ రాబోయే వ్యక్తి గాని వాళ్ళ తాలూకు వాళ్ళు గాని ఎప్పుడైనా నా తల్లిదండ్రుల సంగతి ఎత్తి అవహేళన చేస్తే నేను భరించలేను. అతని ముఖం ఉద్రేకంగా మారింది. అదుగో ఆ వ్యామోహమే వద్దంటున్నాను. దాని నుంచే నిన్ను బయటపడమంటున్నాను. అంటే అనని నీకెందుకు బాధ? లోకం నూరు మనం ఆపగలమా? మనం జీవితాన్ని ఇష్టం వచ్చిన రీతిగా మలుచుకునే హక్కు మనకి ఎలా ఉందో దాన్ని విమర్శించే అధికారం లోకానికి కూడా అంతే ఉంది. అయినా ఈ ప్రపంచంలో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు సరిగ్గా లేని వాళ్ళు లేరు? వాళ్ళంతా నీలాగా పెళ్ళిళ్ళు వద్దంటున్నారా? నేను పడినంత బాధ వాళ్ళు పడకపోవచ్చు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అనే అహం కూడా నువ్వు వదులుకోవాలి. సరే తాతయ్య, ఇంటికి వెళ్దాం, బయలుదేరు. రానురా. నీకు పెళ్లి నిశ్చయం అయిందని మీ అత్తయ్య చేత ఉత్తరం వ్రాయించు. అది చూడగానే ఎక్కడున్నా వస్తాను. నువ్వు ఆ మాట అంటే ఇప్పుడే ఆ బజార్లోకి వెళ్ళి కనిపించిన పిల్లతో స్థిరం చేసుకు వస్తాను. నువ్వు ఇంటికి రావడానికి నాకు పెళ్ళి అవ్వాలి అనేదే షరతైతే నేను ఒప్పుకుంటాను తాతయ్య. ఆయన నవ్వారు. నా షరతు తీర్చడం కోసం నీ మనసుని నువ్వు మోసం చేసుకుంటున్నావన్నమాట. పెళ్ళి నా షరతు కోసం కాదురా, నీకోసం నువ్వు చేసుకోవాలి.
నీ ఒంటరితనం నీ మెడలో గుదిబండలా తయారైంది. దాన్ని వదిలించే పిల్ల నీకు భార్యగా రావాలి. కాదు, నువ్వే ఆ అమ్మాయిని వెతుక్కోవాలి. ఇదే నేను నీకు చెప్పే ఆఖరి మాట. ఇంతలో పాంకోళ్ళ శబ్దం అయింది. తాతగారు మాట ఆపి ఆ గుమ్మం వైపు చూశారు. తేజ కూడా తల తిప్పి అటువైపు చూశాడు. స్వాములు వారు బయటికి వచ్చారు. ఆయన చూడగానే తాతగారు లేస్తుంటే తేజ కూడా లేచాడు. తాతగారు ఆయన దగ్గరకు వెళ్ళారు. వరండాలో అక్కడక్కడగా ఉన్న జనం చప్పున వచ్చి వాళ్ళ చుట్టూ మోగారు. స్వాముల వారు ఆయన వెంట తాతగారు మరికొంతమంది శిష్యులు వరండా మెట్లు దిగి పందిరంలో నుంచి వెళ్ళిపోతుండగా స్తంభం మీద చెయ్యి ఆనించి నిలబడిన తేజ వారి వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళలో బాధ, భయం, ఒంటరితనం కదలాడుతున్నాయి. తాతగారి మాట అంటే వెనక్కి తగ్గని మనిషి అని అతనికి బాగా తెలుసు. గోపాలం, నీ చాదస్తంగాని నేను వచ్చి మాత్రం ఏం చేయగలను? ఆవిడ దుఃఖం మరింత ఎక్కువ చేసి బాధ పెట్టడం తప్ప తేజ నచ్చచెబుతున్నట్లుగా అన్నాడు. అరే ఈడియట్, నువ్వసలు ఈ ఊరు రాకపోతే పర్వాలేదు. వచ్చి చూడకుండా వెళితే మర్యాదగా ఉంటుందిరా. రేపు ఎప్పుడైనా స్వర్ణకి తెలిసిందనుకో బావుంటుందా? ఎవరో తెలియని వాళ్ళు వచ్చి చూసి వెళ్తుంటే తాను మీ ఊరి కూడా వచ్చింది కదా, నువ్వు చూడకుండా వెళ్తావా? అసలు నువ్వు చూడవని ఎలా అనుకుంటున్నావో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీది ఇంత రాతిగుండె అని నాకు తెలియదు సుమా. తేజ మౌనంగా ఊరుకున్నాడు. ఇద్దరూ టాక్సీలో వెళ్తున్నారు. తేజ తాతగారు స్వాముల వారితో కలిసి ఎక్కడికో వెళ్తున్నారని, వాళ్ళు వెళ్ళిపోగానే జానకి కుటీరులో నుంచి బయటకు వచ్చి బస్టాండ్ దగ్గర నిలబడ్డాడు. ఎంతసేపు ఎదురుచూసినా బస్సు రానేలేదు. అతను మెల్లిగా నడక సాగించాడు. ఒక ఫర్లాంగ్ నడిచాడో లేదో తల వంచుకుని పరధ్యానంగా వెళ్తున్న అతని పక్కన టాక్సీ ఒకటి వచ్చి రయ్యిన ఆగింది. అందులో గోపాలం దిగివచ్చాడు. ఒరేయ్, ఎప్పుడొచ్చావురా నువ్వు అంటూ ఆతుర్దాగా పలకరించాడు. తేజ క్లుప్తంగా తాతగారి సంగతి చెప్పడం ప్రారంభించాడు. టాక్సీలో వెళ్తూ మాట్లాడుకుందాం రా, చెయ్యి పట్టి లాక్కెళ్ళాడు. టాక్సీలో బుట్టనిండా యాపిల్స్, బత్తాయిలు ఉన్నాయి. గోపాలం సీటు మీద ఉంచిన ఫ్లాస్క్ తీసుకుని చేత్తో పదిలంగా పట్టుకున్నాడు. అతను వాటిని స్వర్ణ కోసం నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్తున్నాడని చెప్పగా విన్న తేజ తనని అక్కడెక్కడైనా బస్టాండ్లో దించమని కోరాడు. అదేమిటి, నువ్వు స్వర్ణని చూడడానికి రావా అన్నాడు గోపాలం. ఇప్పుడు రాను, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. ఇంకోసారి? నీకోసం స్వర్ణ ఇలాగే సుస్థిగా ఉంటుందనుకుంటావా? నా మనసు బాగాలేదు గోపాలం, అందుకే కాసేపు నాతో ఉండమంటున్నాను. అత్తయ్యకి ఒంట్లో బాగాలేదురా గోపాలం, నేను ఈ రాత్రికి వెళ్ళిపోవాలి. నేను నిన్ను ప్రయాణం ఆపుకోమని అనడం లేదే. ట్రైన్ రాత్రి 10 గంటలకు ఉంది. నేనే స్వయంగా ఎక్కిస్తాను, సరేనా? అయినా నీ పిచ్చి గాని, ఈ ఊరు వచ్చి కనిపించకుండా వెళితే సావిత్రి ఊరుకుంటుందా? తేజాకి నిజమే అనిపించింది. అయితే ఇంటి తాళం చెవి ఇవ్వు, మీ ఇంటి దగ్గర ఉంటాను అన్నాడు. మేమింటికి ఎప్పుడు వస్తామో మాకే తెలియదు. రేపు స్వర్ణాన్ని డిశ్చార్జ్ చేస్తున్నారా? ఆ బిల్స్ అవి తయారు చేయించాలి. ఇక మాట్లాడకు అన్నాడు గోపాలం. టాక్సీ హైదరాబాద్ నర్సింగ్ హోమ్ ముందు వచ్చి ఆగింది. గోపాలం టాక్సీ డబ్బులు చెల్లించి పళ్ళబుట్ట, ఫ్లాస్క్ తీసుకుని లోపలికి నడిచాడు. 2వ అంతస్తులో మెట్లెక్కి వెళ్ళగానే 3వ గదిలో ఉంది స్వర్ణ. గోపాలం వాళ్ళు వెళ్ళేసరికి అతిథులెవ్వరూ లేరు. స్వర్ణ, ఎవరిని తీసుకొచ్చానో చూడు, గోపాలం లోపలికి రాగానే అన్నాడు. స్వర్ణ మంచానికి తలవైపు ఎత్తుగా పెట్టిన దిండుకి ఆనుకుని కూర్చుని ఉంది. సావిత్రి వెనక నిలబడి మెల్లగా జుట్టు దువ్వుతోంది. ఎవరు? నిరాసక్తిగా అడిగింది. తేజ గుమ్మానికున్న పరదా తొలగించుకుని లోపలికి అడుగుపెట్టాడు. మంచం మీద కాలికి కట్టుతో పాలిపోయిన ముఖంతో జుట్టుకి 2 పాయలుగా విడదీసి ఒక పాయ వెనక్కి లాగి సావిత్రి దువ్వుతుంటే రెండో పాయను ముందుకు వేసుకుని వేళ్లతో మెల్లగా సరిచేసుకుంటూ కూర్చున్న స్వర్ణ తేజాని చూడగానే చటుక్కున లేవబోతుంటే వెనక నుంచి సావిత్రి చప్పున 2 భుజాల మీద చేతులు వేసి అదిమి ఆపుతో స్వర్ణ జాగ్రత్త అంది.
స్వర్ణకి మరో నిమిషంలో లేవలేని తన స్థితి గుర్తుకు వచ్చింది. కళ్ళు అశ్రుపూర్ణాలైనాయి. రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. ఒక్కసారి వెల్లువలా వచ్చిన ఆ దుఃఖాన్ని చూస్తూ నిస్సహాయంగా నిలబడలేక పోయాడు తేజ. ఆ గదిలో ఉన్న ఆ ముగ్గురు ఏమీ చేయలేకపోయారు. సావిత్రి తిరిగి వచ్చి స్వర్ణ తలని గుండెల దగ్గర అదిమి పట్టుకుంటూ స్వర్ణ, స్వర్ణ, నిన్నే, ఊరుకో అంటూ అనునయించింది. అందుకే నేను రానని అన్నాను మెల్లగా అన్నాడు తేజ. చూసావా ఆయనేమంటున్నారో? నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే వెళ్ళిపోతారట. కూర్చోండి అన్నయ్య. సావిత్రి అక్కడున్న కుర్చీ తేజ కోసం జరిపింది. తేజ కూర్చున్నాడు. కొద్దిసేపటికి సావిత్రి అనునయించగా వెల్లువ తీసేసినట్లుగా స్వర్ణ ఏడుపు తగ్గింది. మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి. నేను కిందకి వెళ్ళి క్యాషియర్తో బిల్స్ తయారు చేసి ఉంచమని చెప్పి వస్తాను. గోపాలం వెళ్ళాడు. రేపు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు అని చెప్పింది సావిత్రి. విన్నాను తలూపాడు తేజ. మా ఇంటికి తీసుకువెళ్తాను రమ్మంటున్నాను కానీ స్వర్ణే ఒప్పుకోవడం లేదు. కిషోర్ ఇంటికి తీసుకువెడతానని అనుకున్నాం. అతను ఈ రోజులేవో మంచివి కావట. స్వర్ణ పింతల్లి ఇంట్లో ఉంది. మంచి రోజు రాగానే రమ్మంటున్నాడు. అలాంటప్పుడు మీ ఇంట్లోనే ఉండవచ్చుగా. నా కోసం ఎవరో ఒకరు వస్తుంటారు. వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదీ కాకుండా నాకెవరైనా ఫోన్ చేయాలంటే సావిత్రి వాళ్ళకి ఫోన్ లేదు. పిన్ని వాళ్ళకి ఉంది. అందుకని కిషోర్ ఇక్కడ ఉండమన్నాడు అంది స్వర్ణ. సావిత్రి, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ఆ ప్రసంగం మాన్పించడం కోసం అడిగాడు తేజ. సావిత్రి లేచి వెళ్ళి కూజాలో నుంచి గ్లాసులోకి మంచినీళ్లు పోసి తెచ్చి ఇచ్చింది. ఇంతలో ఆయా గదిలోకి తొంగి చూస్తూ సావిత్రమ్మ గారు, మీకు ఫోన్ వచ్చింది అని చెప్పింది. ఇప్పుడే వస్తాను అని సావిత్రి వెళ్ళిపోయింది. తేజ మంచినీళ్లు తాగి గ్లాస్ చేతిలో పట్టుకున్నాడు. ఇద్దరికీ ఏం మాట్లాడాలో తోచనట్లుగా గదిలో చిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. కాలు చాలా బాధగా ఉందా? తేజ మెల్లగా అడిగాడు. స్వర్ణ కాలువైపు చూసుకుంటూ తల ఊపింది. ఆ ముఖంలో మళ్ళీ బొటబటా కన్నీళ్లు జారినాయి. స్వర్ణ, ఒక్క మాట మీకు గుర్తు చేయనా? ఏమిటది? మీరు మా ఊరు వచ్చినప్పుడు మనం ఆ రాత్రివేళ తిరిగి వస్తుంటే మీకు జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందన్నట్లు తల ఊపింది. మీరు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని వస్తూ ఒక మాట అన్నారు. ఏమని? మీ జాతకంలో ఎప్పుడూ ఏదీ ఊరికే జరగదని. స్వర్ణ తల ఎత్తి అతని వైపు చూసింది. ఏడుపుతో ఎర్రని కళ్ళు వానకు తడిసిన మందార రేకుల్లా ఉన్నాయి. అంటే? అంది. ఇది కూడా ఏదో మీ మంచికే వచ్చిందని భావించండి. మంచా? ఒకేసారి తల్లి తండ్రిని పోగొట్టుకోవడంతో దానిలో ఏం మంచు ఉంది? కళ్ళలో చూస్తుండగానే మళ్ళీ గిర్రున నీళ్లు తిరిగాయి. నేను అది చెప్పడం లేదు. మీకు యాక్సిడెంట్ వల్ల కలిగిన విపరీతమైన దుఃఖం గురించి గుర్తు చేస్తున్నాను. ఈ విషమ కష్టాన్ని భగవంతుడు మరో రకంగా పూడ్చి ఇస్తాడు. మీరు కావాలనుకున్న వాళ్ళకి మీరు మరింత దగ్గరవుతారేమో. మీ ఒంటరితనం వల్ల వాళ్ళకి మీ మీద అభిమానం ఇంకా 10 రెట్లు పెరుగుతుందేమో. నాట్యం వల్ల మీ ధ్యేయం, మీ శ్రద్ధ మరింత బలపడతాయేమో. నేను ఎక్కడో చదివాను, భగవంతుడు ఏ మనిషికైనా ఒక చేత్తో అమృతమైన కళని ప్రసాదిస్తే మరో చేత్తో ఆర్పలేని మహా అగ్నికి అశాంతిని కూడా ఇస్తాడు. ఆ అశాంతిని తట్టుకోలేని ఆ వ్యక్తి ఆ కళలో మరింత లీనమై స్వాంతన పొందటానికి, ఊరడిల్లటానికి ప్రయత్నిస్తాడు. నన్నడిగితే మీరు నాట్యంలో మరింత సాధన చేసి ఇంకా ఇంకా పేరు ప్రతిష్టలు సంపాదిస్తే మీ తల్లిదండ్రులకి అది ఆత్మశాంతి అవుతుంది. మీరు ఈ దుఃఖమంతా ఆ సాధనగా మార్చుకోవాలని అంటున్నాను. స్వర్ణ రెప్పవాల్చకుండా అతని వైపే చూస్తోంది. ఇంతవరకు ఎంతోమంది చూడడానికి వచ్చారు. వారిలో ఏ ఒక్కరూ ఇలాంటి మాటలు చెప్పలేదు. వాళ్ళ సానుభూతితో భవిష్యత్ పట్ల భయం, దుఃఖం ద్విగుణీకృతం అయ్యిందే తప్ప మనసు ఊరడిల్లలేదు. ఇతని మాటలతో ధైర్యం లాంటిదేదో వస్తోంది. అతను కూడా ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు. అతని చూపుల్లో ఉన్న చిత్రమైన శక్తి ఏమిటో గాని స్వర్ణ అతని ముఖం మీద నుంచి కళ్ళు మరల్చుకోలేకపోతోంది. ఇంతలో సావిత్రి గబాల్న కర్టెన్ తొలగించుకుని లోపలికి వస్తూ, స్వర్ణ, రాజ్యలక్ష్మి గారు, కిషోర్ వస్తున్నారు అని చెప్పింది.
ఆ పేర్లు వినగానే స్వర్ణ ముఖంలోకి కళ్ళలాంటిది వచ్చింది. కానీ తేజ ముఖం పాలిపోయినట్లుగా అయింది. నేను వెళ్తాను సావిత్రి చటుక్కున లేచాడు. కూర్చోండి, మీ స్నేహితుడిని రానియండి. ఇంతలో బయట మాటలు వినిపించినాయి. తేజ చేతిలో ఉన్న గ్లాసు సావిత్రికి ఇవ్వడం కూడా మర్చిపోయినట్లుగా అక్కడ నుంచి కదిలి ఎదురుగా బాల్కనీలోకి తెరిచి ఉన్న ద్వారం గుండా వెళ్ళిపోయాడు. సావిత్రి అంత క్రితమే గదిలోకి ఎండపడుతుందోనని అక్కడ ఉన్న గాజు తలుపులకి అడ్డంగా పరదాలు లాగింది. తేజ బాల్కనీలో అడుగుపెడుతూనే తను వచ్చిన గ్లాస్ తలుపుల్ని వెనక్కి చేతులు పోనిచ్చి దగ్గరకు తోసి మూశాడు. స్వర్ణ గదిలోకి మనుషులు వచ్చిన సందడి, మాటలు వినిపిస్తున్నాయి. స్వర్ణ, ఆంటీ! స్వర్ణ ఏడుస్తున్న ధ్వని. ఆవిడ ఊరుకోమ్మా, ఊరుకో, నా తల్లివిగా అంటూ సముదాయిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. అదిగో స్వర్ణ, అందుకే అమ్మని నేను తీసుకురాను. తను వచ్చినప్పుడల్లా నువ్వు ఇలా పసిపిల్లలా ఏడవడం నాకు బాగాలేదు. బ్రేవ్ డియర్ అంటున్నాడు కిషోర్. బాల్కనీలో నిలబడిన తేజాకి ఎదురుగా అస్తమిస్తున్న సూర్యుడు అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు. ఆ క్షణంలో అతని మనసు అలాగే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.